ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి. అయితే వృశ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు 2025వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి, అలాగే ఎటువంటి శుభ ఫలితాలు వారు పొందుకోబోతున్నారు, అలాగే వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి వారి యొక్క లైఫ్లో ఎటువంటి కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో చూసినట్లయితే ఆదాయం 2గా ఉంది, వ్యయం 14గా ఉంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అలాగని మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం కూడా లేదండి. అంటే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా శుభకరమైన ఫలితాలు కూడా మీకు ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. రాజ్యపూజ్యం 5గా ఉంటే అవమానం 2గా కనిపిస్తుంది. జీవితంలో మీరు పురోగతి మార్గాలు తెరుచుకోవటానికి అనేక రకాల అవకాశాలు మీ ముందుకు వస్తాయి. చిన్న చిన్న అవమానాలు ఉన్నప్పటికీ కూడా మీకు రాజ్యపూజ్యం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సత్కారాలు పొందుకుంటారు, అలాగే మీరు గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి 2025వ సంవత్సరం మే 14వ తేదీ వరకు రాత్రి 10:36 వరకు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి సంతమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అందుకే మీరు ఏ పనైనా చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి కొన్ని అంశాలైతే కనిపిస్తున్నాయి. మీ కొలీగ్స్ నుండి, మీ ఆఫీస్లో మీ బాస్ నుండి చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ గురువు మే 14వ తారీఖు రాత్రి 10:36 నుండి 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ రాత్రి 7:34 వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి ఈ గురువు అష్టమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు మీకు శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు. మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరుతాయి. అలాగే ఉద్యోగం లేని వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు వారి యొక్క పై అధికారుల నుండి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల నుండి వారికి మంచి సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది. ఇక గురువు అక్టోబర్ 18వ తేదీ రాత్రి 7:34 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి నవమ భావంలో తామరమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అందువల్ల మీరు చేసే పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. అవి రాకుండా మీరు జాగ్రత్త పడండి. జనవరి 1వ తేదీ నుండి మార్చి 29వ తేదీ రాత్రి 9:44 వరకు శనీశ్వరుడు తన సర్వక్షేత్రం అయినటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి చతుర్థ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు మీకు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ సమయంలో మీరు ఏవైనా శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే ఏదైనా గృహంలోకి వెళ్ళాలి అనుకునేవారు కూడా ఈ సమయంలో మీరు వెళ్ళవచ్చు. అలాగే ఏదైనా బిజినెస్ పని స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అన్నింటికీ ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. మీరు ఏ పని అనుకున్నా కానీ అది సవ్యంగా జరుగుతుంది. ఇక శనీశ్వరుడు 2025వ సంవత్సరం మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి పంచమ భావంలో సంచారం చేస్తాడు. రజిత మూర్తిగా సంచారం చేయటం ద్వారా ఈ వృశ్చిక రాశి వారికి అన్ని శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఈ సమయంలో ఉండబోతున్నాయి. అందువల్ల మీకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్స్తో వాళ్ళ యొక్క పై అధికారుల సపోర్ట్ కూడా లభిస్తుంది. ఏ పని చేసినా కానీ ఆ పని దివ్యంగా పూర్తి చేయగలుగుతారు.
ఏ పని చెయ్యాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ సమయం మీకంతా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక రాహువు సంచారం చూస్తే జనవరి 1వ తేదీ నుండి మే 18వ తేదీ రాత్రి 7:41 వరకు రాహువు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి పంచమ భావంలో తామరమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఏవైనా పనులు చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. అవి రాకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎక్కువగా వాహనాలు నడపకండి. నడిపేటప్పుడు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అలాగే అవసరమైతేనే వాహనాలు ఈ సమయంలో నడపటం మంచిది. చిన్న చిన్న అడ్డంకులు కూడా మీకు వస్తూ ఉంటాయి. అవి రాకుండా జాగ్రత్త పడండి. ఇక రాహువు మే 18వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి చతుర్థ భావంలో తామరమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి కొన్ని ప్రతికూల ఫలితాలు మీరు పొందుకుంటారు. ఇక కేతువు సంచారం చూస్తే కనుక జనవరి 1వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు కేతువు కన్యా రాశిలో ఉంటాడు. లాభస్థానంలో సంచారం వల్ల మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఏవైనా శుభకార్యాలు కానీ గృహ ప్రవేశాలు కానీ ఏదైనా బిజినెస్ మొదలు పెట్టుకోవాలి అనుకునేవారు ఈ సమయంలో మొదలు పెట్టకపోవటమే ఉత్తమం. అందువల్ల జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక మే 18వ తేదీ రాత్రి 7:41 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి దశమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి మీకు కార్యాలయంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి చిన్న చిన్న అడ్డంకులు వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారికి ఆఫీస్ పనులు ఏవైనా చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఈ అడ్డంకులు అన్నీ కూడా పోవాలంటే శాంతి పూజ చేసుకోవటం చాలా మంచిది. పూజ చేసుకుంటే మీకు అడ్డంకులన్నీ కూడా మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ చాలా వరకు కొన్ని సమయాల్లో గ్రహాల సంచారం వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అలాగే మీ యొక్క లైఫ్లో విదేశీ అవకాశాలు కూడా మీకు మంచి కాలంలో సంభవించే అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు కొన్ని శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే రాహువు కూడా కొన్ని శుభ ఫలితాలను ఇస్తున్నాడు. కేతువు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో కొన్ని శుభ ఫలితాలనైతే ఇవ్వబోతున్నాడు. అయితే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. రాహు కేతు బీజ మంత్రాలు జపించండి. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలనైతే అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే గ్రహాల స్థితిలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహాల సంచారం వీరికి ఎటువంటి మార్పులను, జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను అనుగ్రహిస్తుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.